హాయ్, దిస్ ఇస్ వినోద్. వెల్కమ్ టు రోజుకో ముచ్చట. ఈ ఛానల్ని నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మీకు నచ్చే అద్భుతమైన స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. వారణాసి అనే గ్రామంలో కృష్ణమోహన్ అనే అతను ఉండేవాడు. అతడు చాలా పేదరికంతో బాధపడేవాడు. పని దొరకని సమయంలో కూడా ఎవరిని చేయిచాచి యాచించేవాడు కాదు. ఆకలిగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్లి పళ్ళు తెచ్చుకుని తినేవాడు. ఒకరోజు ఊరిలో పని దొరకపోవడంతో కడుపులో చాలా ఆకలిగా ఉండటంతో అడవికి వెళ్ళాడు. కానీ అది వేసవికాలం అవడం వలన తినడానికి ఏమీ కనిపించలేదు. దానితో ఇంకా కొంచెం అడవిలోకి వెళ్లి చూద్దాం అనుకుంటాడు. చాలాసేపు వెతికాక దప్పికగా అనిపించడంతో అక్కడ ఒక పాతపడిన బావి ఉంది అని గుర్తుకు వచ్చింది. కాని నీరు అడుగున ఉండటం వలన లోపలికి దిగటానికి నిర్ణయించుకున్నాడు. లోపలికి దిగి నీరు తాగి దప్పిక తీర్చుకున్నాడు. అంతలోనే అక్కడ ఒక పురాతన కాలం నాటి పుస్తకం దొరికింది. అతడా పుస్తకాన్ని అటూ ఇటూ తిరగేసి ఒక పేజీ దగ్గర ఆగి చదివాడు. గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయని, తాకినప్పుడు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుంది అని అక్కడ రాసి ఉంది. అలాగే ఆ ప్రదేశాన్ని చేరుకోవాలి అంటే తూర్పు వైపు ఉన్న 4 ఎత్తైన కొండలు దాటగానే గంగా నది ఒడ్డున ఒక బాండ రాయిపై ఒక చేయి గుర్తు ఉంటుంది. అదే ఆ ప్రదేశం అని ఆ పుస్తకంలో ఉంది. వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్. ఒక్క రాయి దొరికినా తన జీవితం మారిపోతుంది అనే ఆశ అతనిది. నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు. 2 వారాలు గడిచాయి. రాయి జాడ కనిపెట్టలేకపోయాడు. తన బతుకును మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు. ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు. చివరికి అతడికది అలవాటుగా మారింది. వెతగ్గా ఓ రోజు మహిమలున్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది. ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు. రాయి చేతి నుంచి జారిపోయే ఆఖరు క్షణంలోగాని అతడా విషయాన్ని గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది. చాలా బాధపడ్డాడు, కన్నీరుకు పెట్టుకున్నాడు. ఇందులో నీతి ఏంటి అంటే, అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి. కానీ ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా చేజారిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మీకు నచ్చే అద్భుతమైన స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.